నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు డాక్టర్ నంది రమేష్ రావు గారు ఉన్నారు. బిజినెస్ అనాలిసిస్. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ 2026లో గోల్డ్ అనేది తగ్గుతదా? పెరుగుతదా? ఇప్పుడు కొద్ది కాలంలో చాలా రేట్ పెరిగింది. పెరుగుతూ వస్తుంది. మరి పెరిగే అవకాశం ఉందా సార్? తగ్గుతదా? మరి ఎక్కువగా బంగారం కొనమంటారా? మరి ఏ టైప్ ఆఫ్‌లో కొనమంటారు? 24 క్యారెక్టర్‌లా? లేకపోతే 22నా? సో, మీరు 30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి దీని గురించి ప్రతి దాని గురించి తెలుసు కాబట్టి సో, వాళ్ళ వ్యూవర్స్‌కి ఏం చెప్తారు అనుకుంటున్నారు సార్ మీరు? ఇది డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్. అందరూ ఫ్రీగా మీరెవరో వేరే వాళ్ళు నేనేదో అమ్మ పెట్టదే అడుగు తిన్నది. మాకు డబ్బులు ఎక్కడ వస్తుంది? మేము కూడా బతకాలి కదా. ఆ! అయినప్పటికీ నువ్వు అడిగావు కాబట్టి వంశీ కాబట్టి ఆ! చెప్తున్నా మన వ్యూవర్స్ కోసం. ఆ! గోల్డ్ అనేది పసుపు, పసిడి, పచ్చదనం. హ్మ్. అంటే ఆడవాళ్ళకి అందరికి అన్నిటికంటే ఇష్టమైనది గోల్డ్. హ్మ్. దాంతోపాటు బట్టలు, పువ్వులు అనే పక్కన పెడితే ముఖ్యంగా ఏ ఫంక్షన్ అయినా, ఏ బర్త్‌డే అయినా, శ్రీమంతం అయినా గోల్డ్ లేకుండా లేడీస్ బయటికెళ్తారా? ఎళ్లరు. ఎళ్ళరు. కాబట్టి గోల్డ్‌కి ఈరోజు గాదు, తరతరాలకి దశాబ్దాలు ఒక 10, 20, 30, 40, 50 అంటే 100 సంవత్సరాల ముందు కూడా గోల్డ్‌కి విలువ ఉండేది, ఇష్టం ఉండేది. హ్మ్. అన్నిటికంటే ఎక్కువ కంట్రీ అంటే మిగతా కంట్రీలు అన్నీ పోలిస్తే గనక మన కంట్రీలో ఎక్కువ కన్జ్యూమ్ థౌసండ్స్ ఆఫ్ టన్స్ ఎవ్రీ ఇయర్. హ్మ్. థౌసండ్స్ ఆఫ్ టన్స్. సో, మా నాన్నమ్మ గారు చెప్పారు చిన్నప్పుడు తులం రూ. 20 ఉండేదండి ఆవిడ పెళ్ళైనప్పుడు. తులం రూ. 20. మా ఫాదరాళ్ళు, మా అత్తాలు ఇట్లా ఏమంటావు ఇలా రాళ్ళు 5 స్టోన్స్ ఆట ఆడతారు. హ్మ్. అది గోల్డ్ ముద్దలతో ఆడేవారంట. ఓహ్! గవ్వలు ఎలాగుంటాయో ఇట్లా గోల్డ్ ముద్దలతో ఇట్లా ఆడుకునేవారు. ఓకే. అప్పట్లో మా నాన్నమ్మకి 200 తులాలు కట్నం ఇచ్చారంట. 200 తులాలు. ఇవాళ రేట్ కాదు. అప్పుడు నేను రూ. 15,000 చెప్తున్నా. ఓకే. అయితే దీని హిస్టరీ చూసుకుంటే గనక నాకు తెలిసిన కొన్ని ఫిగర్స్. సో, 1993లో రూ. 4,500 ఉండేది 24 క్యారెట్ బంగారం. అదే 2011, 12 వస్తే 28,000 అయింది. కరోనా టైంలో 50, 60,000 అయింది. లాస్ట్ ఇయర్ 60, 70,000 అయింది. ఇయర్ ఎంత అయిందో మీరు మనం చెప్పక్కర్లేదు. 1,35,000 చిల్లర ఉంది పర్ తులం. 1,35,000 అంటే అప్పటికి ఇప్పటికి ఎన్ని రెట్లు పెరిగిందనేది మీకు తెలుసు. మరి ఎందుకు పెరుగుతుంది? 2026లో దీని ప్రభావం ఎలా ఉంటదనేది మీ మెయిన్ సమస్య. అవును సార్. సో, గోల్డ్ ఎప్పుడు కూడా పెరుగుతది. తగ్గడం అనే దాంట్లో కొద్ది తక్కువే. పెరగడం అనే దాంట్లో కూడా ఈ లాస్ట్ 7, 8, 10 నెలలు తీసేస్తే హ్మ్. ఎప్పుడు కూడా గోల్డ్ అంత అనూహ్యంగా పెరగలేదు. హ్మ్. అది అందరికీ తెలిసిన ముచ్చటే. ఈ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండి అనూహ్యమైన చేంజెస్, మార్పులు, కొన్ని బిజినెస్‌లు పడిపోవడం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పోవడం ఇవన్నీ చూసుకుంటే డెఫినిట్‌గా కొద్ది ఇంపాక్ట్ అనేది ఉంది. హ్మ్. 2026లో కూడా నేను అనుకోవడం రూ. 1,00,000 బేస్‌గా సెట్ అవుతదేమో నా ఊహ. అంటే నేను కరెక్ట్‌గా చెప్పలేను. హ్మ్. బట్ నా అనుభవం ప్రకారం ఎందుకంటే 1,50,000 దాకా వెళ్ళింది గోల్డ్ హ్మ్. ఒక 3 నెలల క్రితం. ఓకే. అదేవిధంగా 24 క్యారెట్ అనేది ఈ రోజు కరెంట్ రేటు 1,22,000 ఉంది. హ్మ్. ఒక 500 ఇటు అటు ఉండొచ్చు. 1,22,000, 1,35,000. అందుకని నేను యావరేజ్‌గా తీసుకొని 1,00,000 పైనే ఉంటది అనుకుంటున్నా. హ్మ్. తగ్గడం అనేది 50,000కి అయితే రాదు. ఎందుకంటే 50,000 అయితే అల్లకల్లోలం అయిపోతది. హ్మ్. స్టాక్ పెట్టుకున్నోళ్ళు గాని, కొనుక్కున్నోళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కానీ వెండి చూసుకుంటే 1,98,000 రఫ్‌గా అంటే 2,00,000 దాకా వెళ్ళిపోయింది. హ్మ్. ఇది నేను అనుకోవడం 1,50,000 దాకా సెట్ అవ్వచ్చు బేస్ రేట్. హ్మ్. రానున్న నెక్స్ట్ 3-6 మంత్స్. అప్పటికి కొన్నిసార్లు పెరిగే అవకాశం కూడా ఉంది. ఓకే. ఇప్పుడు ఈ 2 ఎందుకు పెరుగుతున్నాయనేది చూసుకుంటే, హ్మ్. అంతకుముందు బంగారాన్ని ఆర్నమెంట్ రూపంలో చూసేవారు. ఓకే. అంటే జుంకాలు, నెక్లెస్‌లు, గాజులు, హ్మ్. గొలుసులు ఇవన్నీ. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో చూస్తున్నారు. హ్మ్. ఎందుకు చూస్తున్నారు ఇన్వెస్ట్‌మెంట్ రూపం? షేర్ మార్కెట్ అటు ఇటు ఉంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ కొద్దిగా తగ్గిందనే చెప్పాలి లాస్ట్ 1 ½ ఇయర్ హ్మ్. కొత్త గవర్నమెంట్ వచ్చాక. కానీ గోల్డ్‌కి ఆప్షన్ గోల్డ్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్‌లో చూసుకుంటే హ్మ్. ప్రస్తుతానికి గోల్డ్ వైపు అందరూ మొగ్గు చూపించేది అంటే అష్యూర్డ్ రిటర్న్స్ వస్తున్నాయి. ఓకే. అంటే లాస్ట్ ఇయర్ 60,000, 70,000 కొనుక్కుంది.
ఈ రోజు 1,30,000 1,40,000 కొనుక్కుంటాం. అంటే డబుల్ ఏదైనా సందర్భంలో నీకు తెలిస్తే చెప్పు. 1 year లో డబుల్ అయిన సందర్భాలు ఉన్నాయా? రియల్ ఎస్టేట్ లో 3-4 సంవత్సరాలు అయింది. సో దీన్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూడడం అంటే అక్కడ పెట్టుబడులు ఇటు కొద్ది డైవర్ట్ అవుతున్నాయని నా ఒపీనియన్. ఓకే, మీకు అర్థమైంది కదా? అర్థమైంది. మీరు మీడియాలో చాలా చెప్తారు, మీరు ఇదిగో తోకంటే అదిగో పూలు అంటారు. బట్ రియాలిటీ మాట్లాడు. కొన్ని ఛానల్స్ కూడా మాట్లాడతారు, అది మన నేనే తోపని చెప్తాడు, నేనే అటు అంటాడు, నేనో పార్టీ అంటాడు. మీడియా వరకు ఓకే. మేము అనలిస్ట్ గా ఏం చేస్తాం అంటే బేసిక్స్ చెక్ చేస్తాం, గ్రోత్ చెక్ చేస్తాం, ఎవ్రీ డే సేల్స్ ఎంత అవుతుంది, ఎన్ని టన్నులు అవుతుంది. ఈ గోల్డ్ మార్కెట్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్ చేస్తారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్ చేస్తారు. స్టాక్ మార్కెట్ అనేది అంటే ఒక మాఫియా లాగా ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఈ రోజు ఏం చేస్తున్నారో డిజిటల్ మార్కెటింగ్ ఎవరికి తెలియదు. సో ఇది గోల్డ్ పెరగడానికి ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇప్పుడు దాని సెక్యూరిటీగా అంటే ఒకటైతే లాస్ అనేది తక్కువ, లాస్ వచ్చేది. గెయిన్ అనేది ఒక 10-20% పెరగచ్చు, 10-20% ఓవరాల్గా చూసుకుంటే కొద్దిగా బెనిఫిట్ ఉంది. ఇప్పుడున్న గత 1 year సిచ్యువేషన్ చూసుకుంటే. సిల్వర్ ఎందుకు పెరిగింది మరి అడుగుతాం. నెక్స్ట్ సమస్య, సిల్వర్ని అంతకుముందు దేని వాడేవారండి? PCB అని ఉంటుంది, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, డయోడ్స్ అంటే రెసిస్టర్, కెపాసిటర్, డయోడ్స్, ఇంటిగ్రేటెడ్ ఐసీస్ అని మౌంట్ చేసి మీరు ఏదైనా టీవీ కానీ రేడియో కానీ ఓపెన్ చేస్తే గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్ బోర్డ్స్ ఉంటాయి. అది PCB అంటారు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. సింగిల్ మౌంటెడ్, డబుల్ మౌంటెడ్ అంటే ఒక బోర్డుకి ఒకటే పక్క మౌంట్ చేస్తారు, ఇంకో బోర్డుకి 2 పక్కలే చేస్తారు. సో అది వాడికి ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండస్ట్రీలో వాడుతున్నారు. ఆ మైనర్ యూసేజ్ అంటే మేజర్ యూసేజ్ వచ్చింది. అందుకని ఎప్పుడైతే ఇండస్ట్రీ వాడాలనుకుంటే ప్రతిదీ బల్క్ కన్జంప్షన్ ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ 30 టవర్లు కడుతున్నారు అనుకోండి, 30 టవర్లు కడితే దానికి కావాల్సిన ఇసుక, సిమెంట్, ఐరన్ పెరుగుతుందా లేదా? ఇప్పుడు సిల్వర్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీలో వాడడం మొదలు పెట్టారు. అందుకనే అనూహ్యమైన డిమాండ్. మార్కెట్ లా ప్రకారం ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది. సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే రేటు తగ్గుతుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ ఏమైందంటే ఈ సిల్వర్ని ఇండస్ట్రీలో వాడినప్పుడు ఏమవుతుందంటే బల్క్ కన్జంప్షన్, ప్రొడక్షన్ తక్కువ ఉంది. అప్పుడు కొనేవాడు ఎక్కువైపోయాడు, అమ్మేవాడు తక్కువైపోయారు. అప్పుడు ఏమవుతుంది, కొనేవాడికి ఉన్న రేట్ని మ్యాక్సిమం అడ్వాంటేజ్ తీసుకుంటారు మార్కెట్. సో దానివల్ల 2026లో రానున్న రోజుల్లో ఈ పెట్రోల్, డీజిల్ కార్లు తగ్గించి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆల్రెడీ గవర్నమెంట్ బోనస్ ఇస్తుంది, రిజిస్ట్రేషన్ చేసే ఫ్రీ అని రకరకాల అంటే ఏమంటారు స్కీమ్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్కీమ్స్ పెట్టడం వల్ల చాలా మంది పొల్యూషన్ తగ్గాలి. ఢిల్లీలో పొల్యూషన్ వల్ల కొన్ని ప్రాణాలు పోతున్నాయి, ఆయుష్ తగ్గిపోతుంది. హైదరాబాద్ కూడా, బెంగళూరు ఆల్రెడీ ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ స్టేజ్ రాకుండా ఉండాలంటే ఇందులో కొద్దిగా ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ప్లస్ లాస్ అయ్యే దాఖలాలు కూడా చాలా తక్కువ. మళ్ళీ రియల్ ఎస్టేట్ పికప్ అయితే మీరు అడగవచ్చు ఎక్కడ ఏ సందర్భంలో తగ్గింది అని దాకా అడిగారు. రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ పికప్ అయిందండి, మళ్ళీ ఇటు పక్క ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా తగ్గొచ్చు. ఇన్వెస్టర్స్ మీదే బంగారం పెరగడం తగ్గడం జరుగుతుంది అంతే, కొనడంలో ఎక్కువ అవడం వల్ల. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొన్ని సందర్భాలకు బంగారం లేని ముందుకెళ్ళలేరు. పెళ్ళి అయింది మేము చెల్లెలకి, బంగారం ఎంత అవసరం, కట్నం కింద ఇవ్వాలి. నేను పెళ్లిని ఎప్పుడు కూడా పెళ్లిని రియల్ ఎస్టేట్ తో పోలుస్తా. ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు. ఎందుకంటే పెళ్లిలో ఒక అబ్బాయి గురించి మాట్లాడితే కట్నం ఎంత అని మాట్లాడుకుంటాం, అవునా? అదేవిధంగా రియల్ ఎస్టేట్ లో బేస్ ప్రైస్ ఎంత అంటాం, స్క్వేర్ ఫీట్ రేట్. అక్కడ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఎంత ఏంటి, ఇక్కడ నాకు మా అల్లుడికి ఏ వెహికల్ ఇస్తారు, నాకు సార్ ఏమి ఇస్తారు, గేటెడ్ ఉంటుంది ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తారు. అంటే ఇలా చూసుకుంటూ పోతే రెండు సేమ్. రోటీ, కపడా, మకాన్ అనేది తిండి, బట్ట, గూడులో ఒక పాట. తిండి, బట్ట, గూడు లేకపోతే మనలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సర్వే కాలేరు, బతకలేరు. సో ఇవన్నిటితో పాటు వరల్డ్ ఎకానమీ, GST పెంపు, ట్రంప్ గారు ఎలా వేస్తున్నారో మనకు తెలుసు. అట్లానే యుద్ధాలు అయినప్పుడు సిచ్యువేషన్ వేరుంటుంది, సునకాలు వేసినప్పుడు సిచ్యువేషన్ వేరుంటుంది, ఇన్ఫ్లేషన్ రేట్, ఎంప్లాయీస్ తీసేయడం. అంటే ఇవన్నీ కూడా రాజు చావుకి 100 కారణాలు ఉన్నాయి.
అక్కడ గోల్డ్ పెరగడానికి కానీ గోల్డ్ తగ్గడానికి కానీ ఇన్ని కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్, బడ్జెట్ తయారైతే ఇండస్ట్రీ పెద్దలకి వెళ్ళేది, గవర్నమెంట్కి తర్వాత వెళ్ళేది. ఉమ్, ఇండస్ట్రీ పెద్ద పేర్లు చెప్పని పెద్ద పెద్ద బడాబాబులు ఉమ్, వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారు బడ్జెట్. ఓకే. తర్వాత గవర్నమెంట్ వెళ్ళి మొత్తం వేసుకున్నారు. ఉమ్, అది అండర్స్టాండింగ్ ఏంటనేది మనం ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం కాదు. ఓకే. సో ఓవరాల్గా చూసుకుంటే డబ్బులు ఉంటే గోల్డ్ పెట్టుకోవడం మంచిది ఇన్వెస్ట్మెంట్. రానున్న రోజుల్లో కొద్ది తగ్గిన ఉమ్, స్టెబిలిటీ ఉంటుంది, ఓకే. స్టేబుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ పుష్కలంగా కనిపిస్తుంది. ఓకే. సార్ అయితే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా ఇంత మందులు ఇప్పుడు గోల్డ్ ఎక్కడ దొరికిద్దో సిల్వర్ అక్కడ దొరికిద్ది, ఒకటే షాప్ లో దొరికింది. బట్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఓన్లీ సిల్వర్ షాపులు, సిల్వర్ మాల్స్ తీసుకుంటున్నారు, గోల్డ్ పక్కన పెట్టేసి. ఈ- దీనికి ముఖ్య కారణం ఏమంటారు సార్ మరి? ఇది 100% నేను ఏకీభవించిన. ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ కలిసి ఉండేది, ఉమ్, తర్వాత విడిపోయేది. ఉమ్, కానీ ఇప్పుడు మీరు అడగడానికి బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ డిమాండ్ ఉందో, ఎవడైతే ఏది ఎక్కువ కొంటాడో అదే కొనుక్కుంటాం కదా మనం. అవును సార్. ఇప్పుడు బంజారా హిల్స్ అందరూ ఒకప్పుడు కొనుక్కున్నారు, ఇప్పుడు కొనుక్కోలేకపోతున్నారు. అవును. 4 లక్షలు అయిపోయింది. అవును. ఇప్పుడు మనం అందరూ ఉండాల్సిన దగ్గర ఉండాలని అంటే అందరూ ఎక్కడ ఉంటారో అక్కడే మనం కూడా ఉండాలి. ఉమ్, నలుగురితో నారాయణ, కులంతో గోవింద. ఉమ్, సో సిల్వర్ అనేది ఏంటి, సపరేట్గా ఎంతమంది ఎందుకు పెట్టేవారు కాదంటే ఉమ్, దాని మీద వచ్చే లాభాలు షాప్ రన్ చేయడానికి సరిపోయేది కాదు. ఓకే. ఇటు జీతాలు కానీ, పవర్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ. ఉమ్, ఇప్పుడు ఏమైందంటే అనుకోని లాభాలు, అంటే ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ కంటే ఎక్కువ లాభాలు. ఉమ్, ఎందుకంటే గోల్డ్ ప్రతి దాంట్లో కూడా గోల్డ్ కొనుక్కుంటాం మనం. ఉమ్, గోల్డ్ కొనుక్కున్నప్పుడు మీరు ప్యూరిటీ అనేది మిస్ అవుతుంది. ఉమ్, ఇప్పుడు మార్కులు వచ్చాయి, బిఎస్ఐ, అవును హాల్ సార్. మార్కు. అవును. అయినా నమ్మకం ఉందా, గ్యారెంటీ ఉందంటే చిన్న షాపులు కదా, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. అవును. ఇప్పుడు అందుకని మిషన్లు కనుక్కున్నాను. నేను ఒక ఉదాహరణ చెప్తాను. కంట్రీ డిలైట్లో ఉమ్, ఫస్ట్ టైం మా మేడం నా మొబైల్ నెంబర్ నుండి ఆర్డర్ చేశాడు. ఉమ్, ఆయన ఏం చేశాడు తెలుసా, ఒక ప్యాకెట్ కొంటే 4-5 ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చాడు. ఉమ్, అది పక్కన పెడితే పాలు ఎలా టెస్ట్ చేయాలో మిషన్ పంపించాడు నాకు. ఉహు. అంటే మీరు ఎక్కడైనా చూసారా? లేదు. అంటే నా క్వాలిటీని అంత గ్యారంటీ ఇస్తున్నాను, మీరు కూడా నా పాలు చెక్ చేసుకోండి మిషన్, నా పాలతో ఒకటి వేరే పాలు చెక్ చేసుకోండి. ఉమ్, గోల్డ్ కూడా తనిష్క్ పెద్ద పెద్ద షోరూమ్కి వెళ్తే మిషన్స్ ఉంటాయి, ఉమ్, చిన్న చిన్న వాటిలో కూడా మిషన్లు ఉంటాయి. కానీ కొన్ని మ్యానిపులేట్ చేస్తారని విన్నాను, ఎంతవరకు మన దగ్గర ప్రూఫ్ లేదు. కానీ ఉమ్, కొన్ని మార్కెట్లో మ్యానిపులేట్ చేసి మనకు కావాలి. వెయింగ్ మిషన్స్ ఉన్నాయి. అవును సార్. ఈ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు చూడండి, ఉమ్, కింద సెట్ చేస్తారు. డిజిటల్ వచ్చాక ఉమ్, కొద్ది డిబేట్. ఒకప్పుడు మాన్యువల్ ఎగ్జామ్ రాసినట్టు క్వాలిటీ ఉండేది. అవును. తర్వాత మనం అది ఏమంటారు తెలియదు, మా బ్లాక్ స్పాట్లో 4-6 ఆప్షన్స్ సర్కిల్ చేయాలి. అవును. ఏదో ఎగ్జామ్ పేరు నాకు గుర్తురావట్లేదు. ఉమ్, అది వచ్చిన తర్వాత చీటింగ్ ఎక్కువైపోయింది, ఓకే. తక్కువ వాళ్ళని పెట్టారు. మరి ఎలా ఎక్కువైందంటే ఉమ్, అంతకుముందు హ్యాండ్ రిటర్న్ రాయడం కష్టం, ఉమ్, ఇప్పుడు ఆ షీట్ మార్చేస్తున్నారు. ఓకే. అంటే నీ నాలెడ్జ్, నువ్వు రాసిన షీట్లో నువ్వు ఆన్లైన్ రాస్తున్నావు, ఉమ్, మంచి నాలంటూ ఎగ్జాంపుల్ పెట్టి ఎగ్జామ్ పెట్టి రాసేసి ఆ షీట్ మార్చేస్తున్నావు. ఓకే. సో దానివల్ల నీకు అర్హత లేని మార్కులు వస్తున్నాయి. ఆ, అంటే నేను రాయని చెప్తున్నా. ఉమ్, అదేవిధంగా గోల్డ్లో కూడా ఇంప్యూరిటీ, ప్యూరిటీ, ఉమ్, సిల్వర్ ఎంత ఉంది, కాపర్ ఎంత ఉంది, గోల్డ్ ఎంత ఉంది, ఇవన్నీ చూస్తున్నారు. ఉమ్, సో ఇవన్నీ కూడా జనాలకు కూడా ఎడ్యుకేషన్ బాగా ఇస్తున్నారు గవర్నమెంట్. ఇంకా తెలుసుకోవాలి, చాలా మంది తెలియదు. చిన్న చిన్న షాపులకి, ఉమ్, వాల్యూ లేని షాపులకి. ఇప్పుడు కాఫీ డే అంటే ఒక ఫేమస్, స్టార్ బక్స్ అంటే ఒక ఫేమస్, ఉమ్, టాటా అంటే మోసం చేయరు అనే బ్రాండ్ ఉందా లేదా, ఉంది. గాద్రేజ్. ఉమ్, ఇప్పుడు గోల్డ్ ఏంటంటే చిన్న చేంజ్ చేస్తే పెద్ద తేడా వస్తుంది. ఉమ్, ఒక కార్పెంటర్ మా చిన్నప్పుడు చెప్పారంట, ఒక దగ్గరికి వెళ్తే మనం పాత బంగారం ఇస్తే దాన్ని కడ్డీ చేస్తాడు, ఉమ్, కడ్డీ చేసి మన ముందే ముక్కలు కొడతాడు. ఉమ్, ఆయన టెక్నిక్ ఎట్లా అంటే, ముక్క కొడితే ఒక ముక్క ఆడికి మనకు తెలియకుండా 2 ముక్కలు వస్తాయి అక్కడ. ఉహు. అది ఒక ఆర్ట్. ఓ. ఇంత పెద్ద కడ్డీ చేస్తాడు, 6 ఇంచులో 4 ఇంచులో చేసి ఉమ్, మన ముందే కొడతాడు. 2 ముక్కలు అక్కడ కొడితే ఒక ముక్క ఎక్కడ కొడుతుంది మనకు తెలియదు. ఉమ్, ఇప్పుడు రాను కొద్ది తక్కువైనాయి, బట్ జరిగేవి జరుగుతున్నాయి. ఓకే. సో వెండి కోసం వచ్చేసరికి మీకు సపరేట్గా ఎందుకు పెడుతున్నారంటే, ఉమ్, కొనేవాళ్ళు ఎక్కువయ్యారు, యూసేజ్ ఎక్కువయ్యారు, కాంపిటీషన్ ఎక్కువైంది, ఉమ్, కొనే సత్తా పెరిగింది. ఉమ్, సో ఇవన్నీ మనకు ప్రపంచంలో నీడ్ ఉన్న ఐటెంలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకోండి, ఉమ్, చెరుకు రసాలు ఎక్కువ ఉంటాయి, అవును. లస్సీ షాపులు ఎక్కువ ఉంటాయి, అవును సార్. సీజనల్ బిజినెస్. ఉమ్, అట్లానే ఇప్పుడు సీజన్ లేదనుకోండి, తీసేస్తారు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సీజన్ సిల్వర్ సీజన్. ఉమ్, సో సిల్వర్లో లాభం పెట్టాలని అంటే కొనుక్కోవాలని చాలా మంది తాతలాడుతున్నారు. ఉమ్, అయితే ఒక 1 year ముందు 70-80 వేలు ఉండేది ఉమ్, కేజీ.
ఈ రోజు 2 లక్షలు ఎంత అదృష్టం లాస్ట్ ఇయర్ కొనుక్కున్న వాళ్ళు. అవును సార్. నేను చాలా మంది బయర్స్ కి చెప్పాను, ఉమ్, మీరు కొనుక్కోండి రేటు పెరుగుతుంది. కొనుక్కున్న వాళ్ళు బాగుపడ్డారు. ఈరోజు ఫోన్ చేసి మా ఇంటికి స్వీట్ డబ్బులు సార్ ఒక్క సంవత్సరంలో డబుల్ చేయించేసారు నా ఇన్వెస్ట్మెంట్. ఉమ్, రియల్ ఎస్టేట్ తో పాటు ఇది కూడా నేను చెప్తాను, ఎందుకంటే మనం ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తాం ఉమ్, మీరు కూడా అక్కడ. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఒక క్వశ్చన్ అడుగుతారు, ఉమ్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్స్, ఇండస్ట్రీ అని కొనుక్కుంటారు, మీరు అక్కడ కొనుక్కోండి బ్లైండ్ గా. ఉమ్, నేను వాళ్ళ ముందే తెలుసు గవర్నమెంట్లో ఏమవుతుంది, నెక్స్ట్ 1 year లో 4 సిటీలో ఏమొస్తుంది, వికారాబాద్ లో ఏమొస్తుంది, కొంపల్లి హైవేలో ఏమొస్తుంది, చౌటుప్పల్ దగ్గర ముందే తెలుసు కదా. అవును సార్. మన పబ్లిక్ అంత అవగాహన ఉండదు, అంత టైం ఉండదు. ఉమ్, సో మా దగ్గర అనలిస్ట్ వచ్చినప్పుడు మేము ఇలాంటివన్నీ రోజు అప్డేట్ చేసుకొని ఉమ్, ఆ ప్లేస్ చూస్తున్నాం. సో ఓవరాల్ గా సిల్వర్ మార్కెట్ కానీ గోల్డ్ మార్కెట్ కానీ 2026 లో అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. ఓకే సార్. అయితే ఇప్పుడు తీసుకునే దాంట్లో కూడా దీంట్లో 24 క్యారెక్టర్ ఒకటి, 22, 18, తర్వాత 9 గ్రామ్స్ 9 క్వాలిటీ కూడా వచ్చిందని చెప్తున్నారు. అవును. సో ఏం తీసుకుంటే బెటర్ ప్రజలు అనేవాళ్ళు? ఏ గోల్డ్ తీసుకోవాలి? 22 లేకపోతే 24, 18 క్యారెట్లు అది తీసుకో. మీరు యాంకర్లు భలే క్వశ్చన్ అడతారబ్బా, ఇరికించే క్వశ్చన్ అడుగుతారు. ఆ, ఇప్పుడు ఆ. మోడీ గారు 20,000కి తులం బంగారం అని పెట్టాడు, ఉమ్, తెలుసా మీకు? అవును సార్. మంద లావు అయితే మజ్జిగ పలచన అవుతుంది అని సామెత ఉంది. అవును. అంటే నీ దగ్గర 10 మందికి మజ్జిగ ఉంది, ఉమ్, 25 మంది వచ్చారు, ఉమ్, ఆ 10 మంది నీళ్ళు వేసి అద్దేస్తారు, అవును. ఏమవుతుంది అక్కడ? పలచనై. క్వాలిటీ పడిపోతుంది. అవును. సో ఈ 24 క్యారెట్ అనేది స్టాండర్డ్ గా ఎన్నో తరతరాలు దశాబ్దాలుగా వచ్చేది. ఉమ్, కానీ ఈ 2 లక్షలు, 1,50,000, 1,30,000 పెట్టి ఎంతమంది కొనుక్కోగలరు? అవును. మా పెళ్ళైన కొత్తలో ఉమ్, మా మా లక్ష్మీ రథం ఉంటుంది కదా, ఉమ్, ఆ లక్ష్మీ రథంకి కాయిన్ కొనుక్కుంటాం 1 గ్రామ్, ఉమ్, 500 రూపాయలు ఉంటుంది కాయిన్. ఉమ్, ఇప్పుడు ఎంత అయింది? ఒక 1 గ్రామ్ కాయిన్ 13,000 అయింది. ఆ. ఎక్కడ 500, ఎక్కడ 13,000? ఉమ్, మరి అప్పుడు కొనుక్కోని వాళ్ళు ఇప్పుడు కొనుక్కోలేరు కదా. అవును సార్. వాళ్ళ కోసమని 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్, 9 క్యారెట్, ఇంకా అవసరం ఇంకా దిగుతుంది. అంటే ఉమ్, నీకు ఒరిజినల్ పట్టు ఉందా, ఉమ్, మెరుస్తుందా? ఉమ్, మెరదు. ఉమ్, కానీ డూప్లికేట్ పట్టు బాగా మెరుస్తుంది. ఉమ్, తడి తక్కువ, తమాషా. ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. ఉమ్, సో ఇక్కడ ఏంటంటే క్యారెట్ తగ్గుతున్న కొద్ది షైనింగ్ పెరుగుతుంది. ఓకే. బయట వచ్చి నీ ఒంటి మీద వేసుకున్న 1/2 kg బంగారం, 2 kg బంగారం లేకుండా ఆడవాళ్ళు బయటకు వెళ్ళారు. ఈ ఉమ్, మధ్యలో మగవాళ్ళకు కూడా బయటకు వెళ్ళట్లేదు. అవును. సో ఆ బంగారు నీ మెడలో వచ్చి ఎన్ని క్యారెట్లని చూస్తాడా? ఉమ్, సో నువ్వు 30,000 పెట్టుకున్నా, 40,000 పెట్టుకున్నా గోల్డే. అవును. పబ్లిక్ లో నీ వాల్యూ నిల్చుంటా. నేను కూడా నీతో సమానంగా, మన అంబానీ అదానిలో కాకపోయినా నార్మల్ పర్సన్ తో, మిడిల్ క్లాస్ పర్సన్ కంపీట్ చేస్తాను. ఉమ్, సో అందుకని ఏంటంటే గోల్డ్ అనేది ఎప్పటికీ ఎన్నటికీ తరగని మమత. వేల టన్నులు పర్ ఇయర్ ఉమ్, అంటూ ఇంకో దగ్గర ఇంకో రేటు తగ్గడానికి కారణం గోల్డ్ కూడా. యుద్ధాలు అయినప్పుడు ఏమవుతుందంటే ఉమ్, వాళ్ళకున్న నెట్వర్త్ పడిపోతుంది. పాకిస్తాన్ మనతో యుద్ధం చేశారు, ఉమ్, ఇంకొక 15 రోజులు యుద్ధం చేస్తుంటే వాళ్ళ పరిస్థితి కొలాప్స్, అంటే అయిపోయింది, డబ్బులు లేవు, ఓకే. అందుకని సరెండర్ అయ్యారు. ఒకవేళ నిజంగా చేయకపోతే వాళ్ళ దగ్గర సెంట్రల్ రిజర్వ్స్, అమెరికాలో అయితే ఫెడరల్ రిజర్వ్స్ ఉంటారు, నిధులు ఉంటాయి. ఉమ్, మనం పివి నరసింహారావు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనం బతుకు అలాగే ఉండేది. ఉమ్, అంటే మొత్తం ఖాళీ అయిపోయింది ఖజానా. ఉమ్, అప్పుడు ఏం చేశారు, గోల్డ్ నిధులు ఏవైతే ఉన్నాయో రిలీజ్ చేస్తారు మార్కెట్లో. ఓకే. 2,000 టన్నులు, 3,000 టన్నులు, 4,000 టన్నులు ఉమ్, చేసినప్పుడు మార్కెట్లో రేటు తగ్గిపోద్ది. ఎందుకంటే సప్లై ఎక్కువైంది. ఉమ్, ఒక్కసారి 5,000 టన్నులు వచ్చింది అనుకోండి, కొనుక్కునేవాడు ఉండాలిగా. అవును. సో దానివల్ల రేటు తగ్గే అవకాశం, అది కూడా ఒక రీజన్. ఆ. సో ఓవరాల్గా మంచి ఇన్వెస్ట్మెంటే, కొద్దిగా ఆచితూచి పెట్టుకోవడం మంచిది. థ్యాంక్ యూ సార్.